జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఆయన సతీమణి భాష్యం లావణ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్యకు సంఘీభావం తెలిపారు. మహిళలు అడుగడుగునా ఆమెకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రజలందరికీ సూపర్ 6 పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఆమె ప్రజలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారని, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని భాష్యం లావణ్య ధీమా వ్యక్తం చేశారు. కోసూరు మండలము ఊటుకూరు గ్రామం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నానండి. ప్రతి ఒక్కరు ఎంతో స్పందనతో బయటకు వచ్చారు. ఇవాళ ప్రవీణ్ గారికి మేమున్నాము అని ప్రతి ఒక్కరూ నాతో పాటు ప్రతి ఒక్కరు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి గెలిపించుకుందామని చెప్తూ ఉన్నారండి. నిన్న నామినేషన్ ప్రవీణ్ గారికి అసలు ఎంత ఆదరణ చూపించారో ప్రజలను ప్రతి ఆదరణ చూపిస్తూ వచ్చారు. అసలు ఒక పండుగలాగా జరిగింది. అంటే మనం అసలు నిన్నే గెలిచాము అన్న భావన అనేది కల్పించారండి. అందరూ పెదకూరపాడు నియోజక ప్రజలందరూ కల్పించారు. వారికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలానే ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రోజు మనం ఉన్నాము, ప్రవీణ్ గారికి మేమున్నాము అని తోడుతో మీరందరూ గెలిపించండి, అభివృద్ధి చేసుకోండి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారండి. నామినేషన్కి వచ్చిన ప్రజలందరూ మన జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు భాష్యం ప్రవీణ్ గారి నామినేషన్ కి వేలాది మంది చాలా సంతోషంగా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అలాగే నెక్స్ట్ డే మా ఊటుకూరు ప్రవీణ్ గారి సతీమణి రాక ఇక్కడ మా జనాల్లో మంచి ఆనందం కలిగించింది. కాబట్టి మా ఊటుకూరు గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రవీణ్ గారి గెలుపు కోసం ఎప్పుడా అని పలనాటి పులి వస్తుందని ఎదురు చూస్తున్నారు. పలనాటి పులిని తప్పకుండా గెలిపించుకుంటాము అనేది మేము ప్రజలకి హామీ ఇస్తున్నాం. ఎవరో పిచ్చి మాటలు ఏదో అంటారు చూడండి, మంచంలో ముసలోడు నేను లేస్తే మనిషిని కాదని, అలా భయపెడితే భయపడటానికి ఇక్కడ ఎవరు పిరికి పందలు లేరు. మేము ప్రవీణ్ గారి తడాకేంటో, తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు అనేది నిరూపించుకొని భాష్యం గారిని గెలిపించుకొని చంద్రబాబు గారికి పెదకూరపాడు నియోజకవర్గం కానుకగా ఇస్తాము. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకుంటాము. జనసేన, బీజేపీ కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ముగ్గురు కలిసి ఈ రోజు వైసీపీలో మేము హీరోలమి అనుకునే వాళ్ళని జీరో చేయడానికి రెడీగా ఉన్నారు.